జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ కొంచెం దించండి. ఈ చేనేతకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? ఒకళ్ళు వచ్చి మాట్లాడతారా? చెప్పండి, స్లో చెప్పండి. చేనేత కళాకారుల ఐక్యత. ఒక్క నిమిషం ఎక్కడ సార్? ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కార్మికుల ఐక్యత. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారి సమావేశానికి ఏర్పాటు చేసిన మన పాడవే రాటమా ప్రణయ ప్రైవేట్ యాజమాన్యం మీద లక్షల మకాలు కొనసాగి రాను కల్పించలేని పరిస్థితి ఏర్పడు. ఈ రోజున చేనేత తినడానికి తిండి లేక ఆకలి ఆకలి అంటూ. సో అది ఒక వ్యక్తికైనా, ఒక వ్యవస్థకైనా, ఒక దేశానికైనా 15 ఏళ్ళ వయసులో ఒక రకంగా ఉంటుంది, 40 ఏళ్ళ వయసులో ఒక రకంగా ఉంటుంది. తర్వాత శ్రీ కోట రాములు గారు, తర్వాత శ్రీ పూజ ఆంజనేయులు గారు, మాకు వయసు మా మేడాలి ఓకేనండి. థ్యాంక్ యూ. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు, అట్లాగే నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు 7వ తేదీన మనం జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి దేశంలో పురాతనమైనటువంటి
శాఖల్లో కానీ, రంగం కానీ, డిపార్ట్మెంట్లో కానీ పురాతనమైనటువంటి ఇది చేనేత పరిశ్రమ. దీనిలో చేనేత అనే ఈ చేనేత ఉద్యమానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ప్రత్యేకమైనటువంటి నినాదము ఉన్నాయి. దాని ద్వారానే ఒక రకంగా మన స్వాతంత్రంలో కూడా మనము స్వాతంత్రం సాధించగలిగాం. సో స్వదేశీ ఉద్యమం అని పెట్టి బ్రిటిష్ వాళ్ళు తయారు చేసే వస్త్రాన్ని వెనక్కి పంపించి మన భారతదేశంలో తయారైన పత్తి ద్వారా స్వయంగా మగ్గాన్ని ఉడికి ఎవరి బట్ట వారు ధరించాలి, విదేశీ వస్తువులు బహిష్కరణ చేయాలి, స్వదేశీ వస్తువులనే ధరించాలి, వాడాలి అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు గాంధీజీ గారి పిలుపుతో మరి మనందరం కూడా ఆయన వెంట నడిచాము. ప్రకాశం జిల్లా పర్యటనలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. స్థానిక ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాస్, 20 సంవత్సరాల చైర్మన్ లంకా దినకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెడమూరి కళ్యాణ్ చక్రవర్తి, మాజీ అధ్యక్షులు సిరసగల్ల శ్రీనివాస్, శివారెడ్డి, కృష్ణారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ యోగ యాదవ్, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ రవిశంకర్, బాపట్ల ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అలాగే క్షమించాలి, మీ అందరితో కూడా ఒకసారి పిచ్చా పార్టీ మాట్లాడాలనే ఉద్దేశంతోనే కలవాలనుకున్నాం. అయితే ఇది ఒక ఫుల్ ప్లెజ్ ప్రెస్ మీట్గా ఉంది. సో ఆ విధంగా మీ అందరినీ కూడా ఒంగోలు వచ్చిన సందర్భంలో, అంటే ప్రకాశం జిల్లా మా పర్యటనలో భాగంగా ప్రెస్ వాళ్ళతో కూడా కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం. సో ముందుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మనం మన చిట్ చాట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరికీ నమస్కారం. ఇవాళ మా సారథ్యం యొక్క పర్యటన మంచి స్పందన రావటం జరిగింది. కార్యకర్తల ఉత్సాహంతో అన్ని ప్రాంతాల నుంచి కూడా రావటం జరిగింది. ప్రకాశం జిల్లాకి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి పెట్టింది పేరు, అంటే జనసంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ అనేక మంది ఇక్కడి నుంచి పనిచేయడం జరిగింది. పార్టీని మరింతగా ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి మంచి ఉత్సాహంగా కార్యకర్తలు రావటం జరిగింది. మేము మొన్ననే మండల కమిటీలు వేసుకోవడం జరిగింది. మండల కమిటీలు మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రాంతానికి రావాల్సిన అనేక అంశాలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చే ప్రయత్నం. ముఖ్యంగా ఇప్పటికే మనకి కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ రావటం జరిగింది సుమారు 400 కోట్ల రూపాయలతో. అది ఆ పనులు కూడా ప్రారంభమై నడుస్తున్నాయి. అలాగే మన రైల్వే జోన్ సంబంధించిన రైల్వే ఏదైతే ట్రాక్ ఉందో వాటిని పెంచి మన ప్రాంతానికి సంబంధించి మరిన్ని ట్రైన్స్ వచ్చే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాగే మన రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించే దానికి కూడా ముందుకెళ్ళింది, అమృత స్టేషన్గా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక ఇతర వస్తువులు ఇతర వ్యవస్థల గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. మన ఒంగోలు గిత్తకి ప్రత్యేక ప్రాధాన్యత వచ్చే విధంగా, అలాగే ఏదైతే ఆ బ్రీడ్ని మొత్తం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దాన్ని బ్రీడ్ చేసి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క బ్రీడ్ ఏదైతే మన ఇండిజినస్ బ్రీడ్ ఉందో దాన్ని రక్షించి మరింత పెంపొందించే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మన ప్రాంతానికి వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో పెద్ద ఎత్తున మన టొబాకో ఏదైతే ఉందో FCV అది కూడా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలు బట్టి మంచి డిమాండ్ ఉండటం కారణంగా రైతులు అత్యధికంగా దానికి పంట సాగు చేయడం జరిగింది. అలాగే బర్లీ టొబాకో ఏదైతే బర్లీ బ్లాక్ టొబాకో అది కూడా విపరీతంగా పండించడం జరిగింది. ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ కన్నా 3 రెట్లు ఎక్కువ పండించిన కారణంగా అనేక ఇబ్బందులు రైతులు కూడా ఫేస్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఫేస్ చేస్తుంది. ఈ సమస్య నుంచి బయటికి రావటం ఎలాగనే ఒక ఆలోచనలో కూడా ఉంది. ఆ విధంగా ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్రారంభమైందో ఆ ప్రొక్యూర్మెంట్ బర్లీ టొబాకోని చివరి వరకు తీసుకుంటామని, అలాగే FCVని కూడా పెనాల్టీ క్లాజ్ లేకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే మన దగ్గర రైతాంగాన్ని కూడా మేము ఒక మాట విన్నవించుకోవాలనుకుంటాం. ఈసారి ప్రత్యామ్నాయ పంటకి వెళ్ళండి, టొబాకో కాకుండా ఇతర పంటల వైపు చూస్తే బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్లో కూడా విపరీతమైన ప్రొడక్షన్ వచ్చింది కనుక
మన ప్రాంతానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతాంగాన్ని ఆదుకోవాలి, ఇంకో పక్క ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించాలంటే రెండు కూడా ఒక కత్తి మీద సాము లాంటిది. అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దానికి చిత్తశుద్ధిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది. అలాగే మన ప్రాంతంలో ఉండే కొమ్ము శనగలు ఏదైతే చైనా చికెన్ బీన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ కూడా ఈసారి చాలా ఎక్కువైంది. దాన్ని సరైన గిట్టుబాటు ధర వచ్చి అమ్మకం వాళ్ళకి ఉండే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పైన ఆంక్షలు పెట్టడం ద్వారా కొంత మన శనగలకి అవకాశం పెరుగుతుంది. ఆ విధమైన ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం. అలాగే ఎక్కువ సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో, ముఖ్యంగా ట్రంప్ యొక్క సర్కార్ 25% సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా పెద్ద ఎత్తున మన ఉంది. సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు సరుకు సముద్రం పైన ఉంది. కనుక అది ఆ తీరం దాటి ఆ ప్రాంతానికి వెళ్లే లోపు వాళ్ళకి ఆసరా వచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం, లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది. అయితే మీ ఇక్కడ కూడా ఏదైతే ఎక్కువ రైతులు ఉన్నారో వాళ్ళు కూడా మీకు కొత్త ఒకే వెరైటీ మనం మొత్తం ఒకే చోటకి పంపించే ప్రయత్నం చేస్తే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ నష్టపోయే పరిస్థితి వస్తుంది. మనం వనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్ చేయకపోవడం కారణంగా వనామీతో పాటు స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి. వాటిని పండించే విధంగా ప్రత్యామ్నాయాలు అనేక సార్లు చెప్పినా కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటను పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ విధంగా అటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు మనకు వస్తాయి. కనుక అనేక రకాల మిక్స్ ఎక్కువ సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాబ్స్ కల్చరింగ్, అలాగే మిగతా సీగల్ సంబంధించిన కల్చరింగ్, ఆయిస్టర్స్, స్నేల్స్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా చేస్తే ప్రపంచానికి బాగా ఎక్స్పోర్ట్, కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికన్ కంట్రీస్, యూరోప్లో కూడా పెద్ద ఎత్తున వీటికి డిమాండ్ ఉంటాయి. స్వీట్స్ అంటారు, అలాగే స్నేల్స్ అంటారు, వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది. ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించిన కారణంగా మనకి లాభం జరుగుతుంది అనేక సార్లు చెప్తున్నాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇస్తుంది. కనుక మన ప్రాంతంలో లాభసాటి తాత్కాలికమైన దీర్ఘకాలికంగా వ్యాపారం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ రాహుల్ గాంధీ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో చాలా దారుణమైన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ పైన చేయడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వంలో ఒక చోట ఎమ్మెల్యే ఎలా గెలిచారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయటం కాదు, ఎక్కడైనా నీకు ఆధారం ఉంటే చూపి మాట్లాడమని చెప్పి, ఆధారం చూపకపోతే దానికి సమాధానం ఏం చెప్తామని ఘాటుగా మాట్లాడటం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో కూడా అటువంటి వ్యాఖ్యలు చేయాలి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించి హోదా తగ్గించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్న ఆయన పరిపక్వత లేని ఒక నాయకుడని మరొకసారి రుజువైంది. రాహుల్ వ్యాఖ్యలు ఆ విధంగా స్వీకరించాలి. నిజంగా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఈవీఎం సంబంధించిన ఆధారాలతో మాట్లాడు, లేనిపోని అందరిలాగే ఆరోపణ చేస్తే నీకు ఏదైతే ప్రతిపక్ష హోదా నీకు అందించారో దాన్ని నువ్వు పూర్తి నిర్వీర్యం చేసిన వాడవుతావు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడిగా ఉండడానికి కూడా తగడు. అలాగే రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు మేము గతంలో మాట్లాడింది. రాష్ట్రలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పైన ఈ ప్రభుత్వం దర్యాప్తు చేసింది. ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం. ఆ విధమైన అంశాలు ప్రారంభమై ఆ విధంగా జరుగుతుంది. చట్టం దాని పని చేసుకుంటుంది. ఆ విధంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ విధంగా వాళ్ళు అరెస్ట్ కాబట్టడం, వాళ్ళకి శిక్ష పడటం ఇవన్నీ జరుగుతాయి. ఆ విధంగా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా ముందుకెళ్లే విధంగా వ్యవస్థ నిర్మాణం చేసి మీకు తెలియజేస్తాను. మా పర్యటన కూడా చాలా బాగా జరుగుతుంది. మీ అందరూ కూడా మీ సహకారాన్ని మరింతగా చేయాలని చెప్పి, అనేక వార్తలు రాయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ సాంప్రదాయ వస్త్రాలకు పెట్టింది పేరు స్వయంవరం షాపింగ్ స్టోర్ అని నగర మేయర్ గంగాడు చేత అన్నారు. స్థానిక గుంటూరు రోడ్లో స్వయంవరం షాపింగ్ 80 స్టోర్ ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిటిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, కమిషనర్ వెంకటేశ్వర్లు, అయినామతి ఘనశ్యామ్, నిర్వాహకులు సతీష్, పరమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
నమస్కారం. పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది. అందరూ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా స్వయంవరం షాప్ పేరే స్వయంవరం. దానికి గాను ఇక్కడ మెయిన్గా జెంట్స్ వేరు అంతా కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళకి, అలాగే ఎంగేజ్మెంట్ వాళ్ళకి, ఫంక్షన్స్కి, గృహప్రవేశాలకు అన్నిటికీ ఉపయోగపడే జెంట్స్ వేర్ చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ కోట్ అనేది చాలా ఫేమస్ అయింది. మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు వాడినటువంటి కోట్లు ఇప్పుడు బాగా అందరికీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. కాబట్టి మనకి ఎక్కడో చెన్నై లేదంటే విజయవాడ అలాగ దూర ప్రాంతాలు బెంగళూరు అలా వెళ్లకుండా మనకు అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడికే రావడం, అది మన ఒంగోలు గుంటూరు రోడ్లో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి అందరూ కూడా దీన్ని మనకు రండి, అందరిని ఆహ్వానిస్తున్నాము. ఇక్కడికి వచ్చి చాలా పెద్ద షాపు, మంచి ఎథ్నిక్ వేర్స్ బాగున్నాయండి. అందరికి ఉపయోగపడిన పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా ఉపయోగపడిన మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే ప్రైస్ కూడా అందరికి అందుబాటులో ఉండే ప్రైస్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మనం ఒక లుక్ వేసామంటే ఖచ్చితంగా కొనకుండా అయితే వెళ్ళేది ఉండదు. కాబట్టి అందరూ ఈరోజు మన గుంటూరు రోడ్లో మంగళకుర్తి రవి మరి కాంప్లెక్స్లో 1500 స్క్వేర్ ఫీట్లో ఎథనిక్ వేర్ తోటి మన స్వయంవరం అనే షాప్, ది స్వయంవరం, వీళ్ళది 87వ స్టోరు. అంతా ఎథనిక్ వేర్, మేల్స్, ఓన్లీ ఫర్ మేల్స్. సో బాగున్నాయి, కలెక్షన్ అంతా బాగుంది. బాగుండాలని అంటే లైక్ 87th స్టోర్ అంటే డెఫినెట్లీ దే ఆర్ పైనీర్స్ ఇన్ ఎథనిక్ వేర్ అయి ఉండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ. సో డెఫినెట్గా ఈ కలెక్షన్ ఆఫ్ ఎథనిక్ వేర్ బాగుంది కాబట్టి దీస్ పీపుల్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సక్సెస్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలు ఈ ఎథనిక్ వేర్ సద్వినియోగం చేసుకోవాలంటే వచ్చి చూసి వాళ్ళు దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. ఇది ది స్వయంవర్ బ్రాండ్, కాసం గ్రూప్ వాళ్ళ బ్రాండ్. ఇది 87 స్టోర్ మన ఒంగోలులో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఏంటంటే కంప్లీట్లీ మెన్స్ ఎథ్నిక్ వేర్ అండి. ఒక ఎథ్నిక్ వేర్ కి సంబంధించిన అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర లభిస్తుందండి. ఇప్పుడు మనం సిటీస్ లో హైదరాబాద్, సూరత్, బాంబే ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉంటాయి. పెళ్లి కొడుకుతో సహా వాళ్ళ బ్రదర్స్, బొమ్మరుదులు, బావలు ఎవరికైనా కానీ అందుబాటులో మనకు లభిస్తూ ఉంటాయి. అది కూడా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయండి. సో ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు సద్వినియోగం చేసుకొని మాకు సహకరిస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయి సార్ మనది బ్రాండ్ అనేది మనం ఇన్ని 87th స్టోర్ మనం రీచ్ కావడానికి మన మెయిన్ రీజన్ ఏంటంటే సార్ ప్రైస్ మన మెయిన్ పాయింట్ సార్. లోయర్ ఎంఆర్పీలో మనం చేస్తాం సార్. నేను ఈ ప్రోడక్ట్ మిగతా కాంపిటీటర్స్ దగ్గర దాదాపు 3 ఎక్కువగా ఉంటుందండి. ఆ కాంపిటీటర్స్ మన దాకా రాలేరు ప్రస్తుతానికి. సో హై ఎండ్ మోడల్స్ లో ఎండ్ ప్రైస్ లో మేము ఇస్తున్నాం, మా కాసం గ్రూప్ ద్వారా మేము ఇస్తున్నాం. సో దయచేసి అందరూ చేసుకుంటారు అనుకున్నాం. ఇది ఈ సంవత్సరంలో మనం బందో స్టోర్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రోడ్డు ప్రమాదం నివారించడంలో భాగంగా నగరంలోని పలు స్కూల్, కాలేజీ బస్సులను తనిఖీ నిర్వహించడం జరిగిందని రోడ్డు ప్రమాదం నివారించడంలో భాగంగా నగరంలోని పలు స్కూల్, కాలేజీ బస్సులను తనిఖీ నిర్వహించడం జరిగిందని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్పై టీడీపీ నాయకులు దాడి చేయడం హేమంత్ చర్య అని వైఎస్ఆర్ పార్టీ నగర పార్టీ అధ్యక్షుడు కటార శంకర్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ నాయకులు దాడి చేయడం, కారును ధ్వంసం చేయడం తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, పనిదెబ్బ సుధాకర్, సుతారం శ్రీనివాస్, కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు బాగున్నారు. ఓకేనా? ఈ పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నిన్న పులివెందుల మండలం నల్లగొండవారిపాలెంలో పల్లెలో ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు జరుగుతున్నాయి, దానికి ప్రచార నిమిత్తం రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, అదేవిధంగా వేల్పుల రామలింగారెడ్డి గారు ఆలియాస్ వేల్పుల రాము,
తదితరులు ప్రచార నిమిత్తం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ టీడీపీ కార్యకర్తల ముసుగులో దుండగలు దాదాపు 200 మంది దాకా కత్తులు గొడ్డలతోటి రాడ్లతోటి వాళ్ళ మీద విచక్షణారహితంగా ఆ రకంగా దాడి చేయటం అనేది అసలు ఏ స్టేట్లో కూడా ఒక రాజకీయ నాయకుడు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ మీద ఆ రకంగా దాడి చేయటం ఇంతవరకు ఎక్కడ జరగలేదు. దాడి చేయటం జరిగింది. దాంట్లో ఆయనకి కుడి భుజం అదేవిధంగా కాలికి అదేవిధంగా వేల్పుల రాముకి తల పగలడం జరిగింది. మరి పోలీసు వ్యవస్థ అంటే ఎప్పుడైతే ఎలక్షన్లో నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు ఈసీ. పోలీసులు కూడా ఈసీ చెప్పినట్టు వెళ్ళాలి ఎలక్షన్ రూల్స్ తగ్గట్టుగా. కానీ ఆ పులివెందుల్లో మాత్రం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా లోకేష్ గారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మరో ఎలక్షన్ జరుపుతున్నారే కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో ఆ రకంగా ఎవరైనా కూడా ప్రచారం చేసుకోవచ్చు శాంతియుతంగా. మరి అటువంటిది లేకుండా కేవలం ఒక పార్టీ వారే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన క్యాండిడేట్లే ప్రచారం చేసుకునేటట్టు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన మరి జెడ్పీటీసీకి సంబంధించిన ఎవరిని కూడా ప్రచారాన్ని అడ్డుకోవటం దాదాపు ఇప్పటికే 400 మంది పైన బైండ్ ఓవర్ కేసులు పెట్టి మళ్ళీ ఈ విధంగా ఎవరైతే ముఖ్యులు ఇచ్చారో ప్రచారానికి వారి మీద ఇటువంటి దాడులు చేయటం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఏదైతే మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ఎన్నికల ప్రచారం శాంతియుతంగా ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. అటువంటి ప్రచారానికి కూడా ఇటువంటి ఆంక్షలు విధిస్తూ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మరి వాళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా ఇటువంటి గమనించాలి. కాస్తూ మరి నిన్న ఆయన డిఐజీ గారు కూడా మాట్లాడుతున్నారు మేము కానీ లేకపోతే వాళ్ళకి తలకాయలు ఉండేవి కాదని ఒక మీడియా ముఖంగా మాట్లాడటం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు రక్షణ కల్పించాల్సింది ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఆయనే మరి భయభ్రాంతులు కల్పించే మాటలు మాట్లాడటం కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు. మరి దానికి నిరసనగా ఈరోజు మరి ప్రతి జిల్లాలో కూడా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయమన్నారు. అది కూడా శాంతియుతంగా ఏదైతే పూలే విగ్రహం మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఉన్నారో ఆయన విగ్రహం దగ్గర దండేసి నివాళులు అర్పించి శాంతియుతంగా మరి వాయిస్ మీడియాకి ఇవ్వమని పైన చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు ఒంగోలు పోలీసులు మరి అడ్డుకొని నోటీసులు ఇచ్చి మరి కేసులు పెడతాం అనేది మరి అంత మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సాంప్రదాయం కానీ ఈ రకంగా వాళ్ళు కొనసాగిస్తే రాబో కాలంలో మరి టీడీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మీరు ఈ రకంగా ప్రతిదానికి కూడా మరి కేసులు పెడుతూ ఇట్లా అటాక్ చేస్తూ దాడులు చేస్తూ ఉంటే రాబో కాలంలో ఇప్పుడు మరి ప్రభుత్వం అనేది శాశ్వతంగా ఉండదు, పవర్ అనేది శాశ్వతంగా ఉండదు. రకరకాల పార్టీలు చూస్తూ ఉన్నాం మనం. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుగా గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏదైతే గతంలో వారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాటిని డైవర్ట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఏ ప్రజలు కూడా హర్షించరు. దయచేసి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి, కానీ ఇటువంటి చర్యలకి పూనుకుంటే మాత్రం ప్రజలంతా వ్యతిరేకిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. సుబ్బారావు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిన్న బీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు రాచగర్ల రమేష్ యాదవ్ ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మండలంలోని నల్లగొండవారిపల్లి గ్రామంలో అక్కడున్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థికి మద్దతుగా అక్కడ ప్రచారం చేస్తా ఉంటే టీడీపీ నాయకులు టీడీపీ గోండాలందరూ కూడా కూడబలుక్కొని వారి యొక్క వాహనాల ద్వారా వచ్చి సుమారు 200 మంది దాడి చేయడం జరిగింది. ఆయనకి కుడి భుజం దెబ్బతింది, అలాగే అడంకాలు కూడా డ్యామేజ్ జరిగింది. అలాగే ఆయనతో పాటు ఉన్న వేల్పుల రాముకి తల పగిలింది. అలాగే ఆయన వాహనాలు ఏదైతే ఉన్నాయో ఒక స్కార్పియో వాహనం కానీ రేంజ్ రోవర్ వాహనం కానీ అన్ని కూడా ధ్వంసం చేసి ఒక బేభత్స వాతావరణాన్ని కల్పించారు. ఇది ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మనం డెమోక్రసీలో ఉన్నామా ఈ రాష్ట్రంలో, లేదా ఎమర్జెన్సీ పాలనలో ఉన్నామా అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు తేల్చాల్సిన విషయం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 11 నెలలు గడిస్తే
సూపర్ 6 హామీలని ఎన్నో అబద్ధ హామీలతోటి ఈ హామీలు అమలు చేయకపోగా మా నాయకుల్ని ముఖ్యంగా మా కార్యకర్తల్ని అందరూ కూడా వేధిస్తా ఉన్నారు. అక్రమ అరెస్టులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఒంగోలు పర్యటన సందర్భంగా నగరంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత కూరగాయల మార్కెట్ నుంచి ఎంఎస్ ఫంక్షన్ వరకు భారీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సగ్గం శ్రీనివాస్, లంకా దినకర్, నిడమనూరి కళ్యాణ్ చక్రవర్తి, యోగ యాదవ్, శివారెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు బాగున్నారు. వార్తల సమాప్తం.